శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 294వ భాగం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్ వరకు భగవానుడు 18 శ్లోకాలలో క్షేత్రాన్ని గురించి, క్షేత్రజ్ఞుని గురించి వివరించారు. మనం నిన్న అనుకున్నాం కదా, ఈ అధ్యాయం అంతా కూడాను క్షేత్రాన్ని గురించి, క్షేత్రజ్ఞుని గురించే చెప్పడం జరుగుతుంది అని మనం నిన్న అనుకున్నాం. ఆ నేపథ్యంలో అదే విషయాన్ని మళ్ళీ స్వామి మరొక విధంగా బోధించడానికి ప్రారంభిస్తున్నాడు. ఎందుకు ఇలా అంటే, ఇప్పుడు వదిలిపెట్టాల్సిందేది ప్రకృతి, అనాత్మ. వదిలిపెట్టాల్సిన ప్రకృతిని గురించి లేదా అనాత్మని గురించి పదే 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 వింటే కానీ మనకి వదలాలి అన్నటువంటి ఆసక్తి దృఢపడి వదిలివేయలేం. కాబట్టి ఇది వదిలేయాలి, ఇది వద్దు వద్దు వద్దు, ఇది వద్దు, వదలాలి 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 వదలాలని పదే 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 ఆ యొక్క అది దృఢపడినప్పుడు మాత్రమే దాన్ని మనం వదలగలం. అలాగే జ్ఞేయ వస్తువైనటువంటి ఆత్మను గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆత్మను గురించి మాటికి మళ్ళీ 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 వింటే కానీ దాని యందు సరి అయిన నిష్ఠ మనకి జనించదు. ఈ కారణంతో స్వామి ఏం చెప్తాడు, మరీ చెప్తున్నాడు ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు లౌకికమైనటువంటి శాస్త్రాల విషయంలో అయితే పునరుక్తి దోషం ఉంటుంది. అంటే ఒకసారి చెప్పింది మళ్ళీ చెప్పడం అనేది ఒక దోషం అన్నమాట. పునరుక్తి దోషం అంటారు దాన్ని. చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తే దాన్ని పునరుక్తి దోషం అంటారు. లౌకిక శాస్త్రాల విషయంలో ఇది పునరుక్తి దోషం ఉంటుంది. అయితే వేదాంత శాస్త్రానికి పునరుక్తి దోషం ఉండదు. ఎందుకయ్యా అంటే వేదాంత విషయాలు అంత సులభంగా అవగాహన కావు, దురవగాహ్యమైనవి, ఇవి క్లిష్టమైనవి, కంటకపు ఇష్టమైంది మార్గము. ఆ సత్యాలు, ఆ రహస్యాలు ఒక్కసారి చెప్తే ఎక్కవన్నమాట మన మెదడులోకి. చాలా క్లిష్టమైనటువంటి ఆ విషయాలను అర్థం చేసుకోవాలంటే మళ్ళీ 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 వినాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వేదాంతానికి పునరుక్తి దోషం అనేది ఉండదు. ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డకి ఏదో నేర్పిస్తుంది అనుకో, ఒక పద్యాన్నో ఏదో మంత్రపుష్పాన్ని నేర్పిస్తుంది అనుకో, ఆ పద్యం వాడు వెంటనే చెప్తూనే అతను పలికి వెంటనే అప్పచెప్పలేడు. ఏం చేస్తుంది తల్లి, మళ్ళీ 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 పలికిస్తుంది అనమాట. అలా ప్రయత్నిస్తుంటే అప్పుడు మళ్ళీ అది అతనికి వస్తుందన్నమాట. కాబట్టి ఒకసారి చెప్పేసి మళ్ళీ చెప్తే పునరుక్తి దోషం వస్తుందని కానీ బిగుసుకొని కూర్చోదు వేదాంతము. భగవద్గీత కూడా అంతే. మనకు అర్థం అయ్యే వరకు, మనకు ఆ కాన్సెప్ట్ బాగా ఎక్కే వరకు మాటికి చెప్పడమే ఇక్కడ భగవద్గీత పని కూడా. కాబట్టి స్వామి ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఇంతవరకు క్షేత్రజ్ఞుడు అనే పేర్లు పెట్టాడు కదా, ఆ క్షేత్రజ్ఞుడు అనే పేర్లను మార్చేసి ప్రకృతి, పురుషుడు అనే పేర్లతో మళ్ళీ బోధ మొదలుపెట్టారు కృష్ణ పరమాత్మ. క్షేత్రాన్నేమో ప్రకృతి అంటున్నాడు, క్షేత్రజ్ఞుడిని పురుషుడు అనేటువంటి పేర్లు పెట్టి మళ్ళీ బోధని ఇంకొక రకంగా మనకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు 19వ శ్లోకంలో. ప్రకృతిం పురుషం చైవ విద్యనాధి ఉభావపి వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అంటున్నారు స్వామి 19వ శ్లోకంలో. అర్జున, ప్రకృతి పురుషుడు, ఇక్కడ ప్రకృతి అంటే క్షేత్రం, పురుషుడు అంటే క్షేత్రజ్ఞుడు. ప్రకృతి పురుషుడు ఇద్దరు కూడా ఆది లేనివారు, అంటే అనాదులు, ఆది లేనివారు అంటే పుట్టుక లేనివారు. మనస్సు, బుద్ధి, ఇంద్రియాల యొక్క గుణాలు, వికారాలు, సుఖదుఖాలు, సత్వరజ స్తమో గుణాలు ఇవన్నీ కూడాను ప్రకృతి నుంచి పుట్టినవిగా ఎరుగుము అంటున్నాడు స్వామి ఈ శ్లోకంలో. అర్థమైందా? ఇవన్నీ కూడా వికారాలు, గుణాలు, సుఖదుఖాలు, సత్వరజస్తమో గుణాలు అన్నీ కూడాను ప్రకృతిలోంచి పుట్టాయి అని ఎరుగవయ్యా అని చెప్తున్నాడు ఈ 19వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ. ప్రకృతికి ఆది లేదు కానీ అంతం ఉంటుంది. అనాదులు అని ప్రకృతిని పురుషుణ్ణి
క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు అనాదులని అనవచ్చు, కానీ ఆది లేదు ప్రకృతికి కూడా, కానీ అంతం మాత్రం ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒక వేరుశనగ విత్తనం చూపించాను. ఈ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరేం చెప్తారు? వేరుశనగ చెట్టు నుంచి వచ్చింది. ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు ఉన్నటువంటి ఆ చెట్టు నుంచి వచ్చింది. ఇలా ఈ విత్తనం అనాది. దీనికి ఎక్కడ ఆది అంటే చెప్పలేం, ఎక్కడ మొదలైందో లేదో వస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఆ వేరుశనగ విత్తనాన్ని తీసి నేను ఆ బాండీలో వేయించేసాం. వేయించినప్పుడు ఏమవుతుంది? అది వేగిన తర్వాత ఆ విత్తనానికి అంకుర శక్తి నశిస్తుంది అన్నమాట. చూసారా? ఇప్పుడు దానికి ఆది లేదు, కానీ ఇక్కడ ప్రకృతికి అంతం ఉంది అని మనకు తెలుస్తుందన్నమాట. దీని ఉత్పత్తి మన స్వాధీనంలో లేకపోవచ్చు, కానీ దాని యొక్క నాశనం అనేది మన స్వాధీనంలోనే ఉంది. ఇది సరే. ఇక పురుషుడైనటువంటి ఈ జీవుడికి, లోపల ఉన్నటువంటి ఈ జీవుడికి ఆది ఉంది అంటే, ఆది ఉంది అని కనుక మనం అన్నామంటే అప్పుడు 2 దోషాలు వస్తాయట, సంభవిస్తాయట. ఏంటా దోషాలంటే కృతప్రకాశ దోషము, అకృతాభ్యాగ దోషము అనే 2 దోషాలు వస్తాయి. ఆది ఉంది అని మనం చెప్పామంటే 2 దోషాలు వస్తాయంట. సరే, ఈ కృత ప్రకాశము అకృతాభ్యాగం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నా ఈ శరీరం ఎట్లా వచ్చింది అని నేను మిమ్మల్ని అడిగానుకో, మీ పూర్వజన్మ కర్మల వలన, పూర్వజన్మ చేసినటువంటి కర్మలలో మిశ్రమ కర్మలు ఉన్నాయి కాబట్టి, కొన్ని మంచి కొన్ని చెడు కర్మలు ఉన్నాయి కాబట్టి, ఆ యొక్క సంచితంలోంచి స్వామి ప్రారబ్ధాన్ని ఎత్తినప్పుడు ఆ ప్రారబ్ధంలో ఉన్న కర్మలు మంచి చెడు 2 పుణ్య పాప కర్మల మిశ్రమం ఉంది కాబట్టి ఈ నరజన్మ వచ్చింది అని మీరు చెప్తారనమాట. సరే, మరి పోయిన జన్మలో కర్మ ఫలితాలు కదా ఇవి, మరి ఆ జన్మ ఎట్టొచ్చింది అని అడిగామనుకో, అంతకుముందు జన్మలో ఉన్నటువంటి కర్మఫలాల వలన ఆ జన్మ వచ్చింది. మరి అంతకుముందు ఎలా? ఇలా ఈ విధంగా మనం అడుగు వెనకకు పోయినట్లయితే ఈ జీవుడు ఉన్నాడే ఎప్పుడూ ఉండేవాడే అన్నమాట. ఈ శరీరాలు మాత్రం మారుతూ ఉంటాయి, కానీ జీవుడు మాత్రం ఎప్పుడూ ఉండేవాడే. అందుకే వీడిని అనాది అని అంటున్నాడు. ఈ జీవుడు ఎప్పటికీ ఉండేవాడే కాబట్టి వీడిని అనాది అని అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా పుట్టాడు అన్నామనుకో, జీవుడు ఇప్పుడు కొత్తగా పుట్టాడు అన్నామనుకో, ఇప్పుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖాలకు కారణంకి ఆధారం లేకుండా పోతుంది. ఇప్పుడు నేను అనుభవించేటువంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ దానికి ఎందుకు వస్తున్నాయి ఇవి అంటే దానికి ఆ సమాధానం చెప్పలేము. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నాలో జీవుడు కొత్తగా పుట్టాడు అని నేను అన్నా, ఇప్పుడే పుట్టాడు అన్నామనుకో, నేను ఈ జన్మలో అనుభవిస్తున్న సుఖాలకు కానీ దుఃఖాలకు కానీ కారణం ఏంటి అంటే దానికి సమాధానం దొరకదన్నమాట. దీన్నే అకృతాభ్యాగం అంటారు, అకృతాభ్యాగము అంటారు, దోషం అంటారు. కాబట్టి జీవుడు కొత్తగా పుట్టాడు అనడానికి లేదు. అకృతాభ్యాగ దోషము అంటే ఏంది? ఒకవేళ జీవుడు కొత్తగా పుట్టాడు అంటే ఇప్పుడు అనుభవించేటువంటి సుఖదుఖాలకు ఆధారం లేకుండా పోతుంది, కాబట్టి దీన్ని అకృతాభ్యాగ దోషము అని అంటారన్నమాట. సరే, ఇంకోటి ఉంది. ఏంటది? కృతప్రకాశం అన్నాం కదా, దానికి అర్థం ఏంటో చూద్దాం. ఇప్పుడు చేసే పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏమవుతాయి? తర్వాత జన్మ ఉంది అంటే నీకు పుణ్యాలు చేస్తే నీకు మంచి జన్మ వస్తుంది, పాపాలు చేస్తే నీకు చెడు జన్మ వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ నిర్మూలమైపోతాయి. ఏంది? ఇప్పుడే జీవుడు పుట్టాడు అన్నట్లయితే ఇప్పుడు చేసేటువంటి పాపాలు పుణ్యాలు అన్నీ కూడాను నిర్మూలమైపోతాయి, నిష్ఫలమైపోతాయి. ఈ దోషాన్ని ఏమంటారంటే కృతప్రకాశము అని అంటారన్నమాట. కాబట్టి జీవుడు కొత్తగా పుట్టాడు అని అంటే ఈ కృతప్రకాశము అకృతాభ్యాగం ఈ 2 దోషాలు వస్తాయి. కాబట్టి జీవుడు అనాది, ప్రకృతి పురుషుడు ఇద్దరు అనాదులే. అయినా ప్రకృతి మాత్రము ఏమవుతుంది? వికారి, పురుషుడు నిర్వికారుడు. ప్రకృతిలో వికారం ఉంటుంది, పురుషునిలో వికారం ఉంటుంది. వికారం అంటే మార్పు అన్నమాట. వికారం అంటే వేరే అర్థం కాదు, మార్పు ఉంటుంది ప్రకృతిలో. పురుషుడిలో ఆ మార్పు ఉండదు. ఈ సకల చరాచర భూత సృష్టి అంతా కూడాను ప్రకృతి యొక్క ప్రకృతి వికారం మార్పు చెందడం వల్లనే ఈ సకల చరాచర సృష్టి అంతా మనకి కనిపిస్తూ, భూత సృష్టి అంతా మనకి కనిపిస్తుంది. ఇది వికారం.
సుఖ దుఃఖాలు, మోహము మొదలైనటువంటి సత్వరజస్తమో గుణాలు ఇవన్నీ కూడాను ప్రకృతి యొక్క గుణాలన్నమాట. ఈ సృష్టి అంతా కూడాను వికారము, సుఖ దుఃఖ మోహము, సత్వరజస్తమో ఇవన్నీ కూడా గుణాలన్నమాట. వికారమేమో ప్రకృతి యొక్క స్థూల భాగానికి చెందుతుంది, అదేవిధంగా గుణాలేమో ప్రకృతి యొక్క సూక్ష్మ భాగానికి చెందినవి. ఈ వికారాలు గుణాలు రెండూ కూడాను ప్రకృతికి సంబంధించినవే, కానీ పరమాత్మకు ఏ విధంగానూ సంబంధం లేదు. ఇప్పుడు తిరగల్లో 2 రాళ్ళు ఉంటాయి. కింద ఒక ఆధారం గట్టిగా ఉండేటువంటి పిడితో ఉన్నటువంటి ఒక రాయి ఉంటుంది, పైన తిరిగే రాయి ఉంటుందన్నమాట. రెండూ ఉంటేనే అందులో వేసిన ధాన్యం మెదుగుతుంది, అంతేగాని ఒకే రాయితో పని జరగదు. స్థిరమైనటువంటి ఇరుసు, చరమైనటువంటి చక్రము రెండూ ఉన్నప్పుడు మాత్రమే బండి కూడా ప్రయాణం సాగిస్తుంది. కాబట్టి ప్రపంచంలో వ్యవహారం సాగాలంటే స్థిరమైనటువంటి పురుషుడు ఉండాలి, ఆ చరమైనటువంటి ప్రకృతి రెండూ కలిస్తేనే ఈ ప్రపంచంలో ఆ వ్యవహారం సాగుతుంది. స్థిరమైన వాడు పురుషుడు, చరమైనటువంటి ప్రకృతి. స్థిరమైన చరమైనటువంటి ప్రకృతి పురుషుల కలయికతో మాత్రమే ప్రపంచ వ్యవహారం సాగుతుంది అని ఈ 19వ శ్లోకంలో స్వామి మనకి చెప్తున్నాడు. ఒకే విషయాన్ని మరి క్షేత్రజ్ఞ విషయాన్ని ప్రకృతి పురుషుల పేర్లతో మనకి చెప్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.